పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అన్నిట్లో కూడా మీరు ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. మన సినిమా రూరల్ నుంచి గ్లోబల్ అయిపోయింది. ఈ జర్నీ మొత్తం దాదాపు చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. సంవత్సరాలు మర్చిపోండి, ఒక సంవత్సరాలు కాదు, చాలా కాలం నుంచి చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది తెలుగు సినిమా గ్రోత్ని చూస్తుంటే? బాగుంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను మొన్న కుంభమేళకి వెళ్తే లేదా వారణాసికి వెళ్తే జనాలు మీద పడిపోయారు నాకు మీద. అంటే ఒక పెద్ద స్టార్ వెళ్ళిపోతే అక్కడ అలా వచ్చారంటే ఏంటంటే బికాజ్ ఆఫ్ ఆల్ పాన్ ఇండియా మూవీస్. నన్ను ఎప్పుడో గుర్తుపడతారు, ఎందుకంటే హీరోల సినిమాల్లో ఉంటాను కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో చూసేవారు. అప్పట్లో 10 years బ్యాక్ వెళ్ళినా నన్ను గుర్తుపెట్టేవారు. బట్ మన రీసెంట్గా పుష్ప 2 థియేటర్లో విపరీతంగా ఆడడం వల్ల ఆ క్రేజ్ వల్ల విపరీతం మీద పడిపోయారు అన్నమాట. సో డెఫినెట్గా సినిమా బాగా రీచ్ అయింది, తెలుగు సినిమా అన్ని చోట్ల. సో అందరికీ మన గర్వకారణం అది. పుష్ప టాపిక్ వచ్చింది కాబట్టి పుష్ప 3లో ఎంతవరకు పార్ట్ షూట్ చేశారు? మీది ఎంత ఉంది షూట్ చేసింది? చేయలేదు అసలు. పార్ట్ 3కి అసలు ఏం లేదా? ఎవరికి షూట్ చేయలేదు. అంటే నేను అనేది షూట్ చేసిన సీన్లన్నీ వచ్చేసినాయా, ఇంకేమైనా కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్ అని? అవి నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి కదా ఇప్పుడు. బ్యాలెన్స్ ఉన్నాయి. అవును, అవి పెట్టారు మళ్ళీ 20 minutes దాంట్లో ఉన్నాం మేము. ఓకే, పార్ట్ 3 కోసం కొంత షూట్ చేసి పెట్టారని చెప్పేసి? లేదు, పార్ట్ 3కి ఏం పెట్టలేదు. ఓకే, అది ఏదైతే అనుకున్నా కొంత అది మళ్ళీ యాడ్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా షూట్ చేయాలన్నమాట. ఓకే, ఇంకొకటి మీకు బాగా పేరు చేస్తుంది అనుకున్న సినిమా సలార్. దాంట్లో కూడా మంచి వేషం పడింది మీది. దాని పరిస్థితి ఏంటి? సలార్కి సంబంధించి ఏమైనా డేట్లు అడిగారా? డేట్లు నడుస్తున్నాయా? డిస్కషన్స్? ప్రశాంత్ నీల్ గారేమో ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా అయిపోయిన తర్వాత సలార్ ఉంది, అది అనౌన్స్ చేశారు కదా. అవును, దాని తర్వాతేనా? ఓకే, ఎట్లా అది పెద్ద క్యారెక్టరా సలార్ 2లో? పెద్ద క్యారెక్టర్, మొత్తం తిప్పేస్తారేమో మొత్తం అంతా సామ్రాజ్యం మొత్తం తెలీదు, బట్ పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఓకే, ఇంకోటిసారి మనకి వారసత్వంగా హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వైపు నుంచి మీ బాబుకి చెప్పిన 4 మంచి మాటలు కూర్చోబెట్టి, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తున్నావునా, ఎలా ఉండాలి ఏంటి అని కూర్చోబెట్టి చెప్పిన 4 మాటలు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం చెప్తే వినే బ్యాచ్ ఎవరు లేరు ఇప్పుడున్న జనరేషన్. ఎవరికి వాళ్ళకి తెలిసి ఏం చేయాలన్నది. కాకపోతే ఏంటంటే అందరితో బాగుండాలి, ఎక్కువగా అందరినీ ట్రీట్ చేయాలి, అందరితో బాగుండాలి. ఇప్పుడు యాక్టింగ్ ఒకటే కాదు, యాక్టింగ్తో పాటు బిహేవియర్ కూడా బాగుండాలి ఆర్టిస్ట్కి. స్కూల్కి పంపించారా యాక్టింగ్ స్కూల్కి? సో ఓన్లీ నేను గ్రేట్ యాక్టర్ అని చెప్పి మిస్బిహేవ్ చేస్తే ఇండస్ట్రీలో ఉంచరు, చాలామంది పోయారు. ఆ 2 బాగుండాలి అని చెప్తాం అంతే. అఫ్కోర్స్ ఎదురుగా మిమ్మల్ని చూస్తున్నారు కదా, ఆయన వచ్చి ఉంటాయి నాకు తెలిసి, నేర్చుకుని ఉంటారు. అలా ఏముంది, మీరు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కదా ఇండస్ట్రీలో నాకు తెలిసి, అదే నేర్చుకుని ఉంటారు. ఇంకా 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 ఎదిగి ఉంటే బాగుండేమో అనిపించిన రోజులు ఉన్నాయా? లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా వెళ్ళేవాళ్ళు అందరూ చాలా టెన్షన్తో కూడింది, అది హ్యాండిల్ చేయడం. ఇప్పుడు ఓకే, మనకి బాగుంది ప్రశాంతంగా, మన మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు. 10 సినిమాలు చేస్తుంటే అందులో కొన్ని ఆడితే కొన్ని ఆడవు. బట్ హీరో అనేసరికి పాపం ఇంపాక్ట్ ఆడకపోతే హీరోకి పడద్ది, ఆడిన హీరోకి అడ్వాంటేజ్. బట్ మన మీద స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంది మనకి. ఇప్పుడు స్ట్రెస్లెస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇంకొకటి అండి, మనకి ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్టయితే ఇండస్ట్రీలో కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు, మీరంటే వచ్చిన టైంలో హార్డ్ వర్క్ చేశారు, మీరు కష్టాలు కన్నీళ్ళు చాలా ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు జనరేషన్కి ఇండస్ట్రీ ఎలాంటి డోర్స్ ఓపెన్ అయ్యాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చాలా ఈజీ ఇండస్ట్రీ ఎంటర్ అవ్వడం, అవకాశాలు చాలా ఈజీ. మీకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి నువ్వు 4-5 పోస్టులు పెడితే నువ్వు వాళ్ళే పిలుస్తారు నేను, అలా అయిపోయింది ఇప్పుడు. హీరోయిన్లకు కానీ, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, కామెడియన్స్ కానీ, డాన్సర్స్ కానీ, సింగింగ్ కానీ, నీ టాలెంట్ చూపించుకోవడానికి నీకు సోషల్ మీడియా ఉంది, అందులోనే పికప్ చేస్తారు. ఈవెన్ కాస్టింగ్ డైరెక్టర్లు కానీ. సో ప్లస్ ఆడిషన్స్ పిలుస్తున్నారు ఇప్పుడు, అక్కడికి వెళ్ళి నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నువ్వు ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. అప్పట్లో చాలా కష్టం, ఎంటర్ అవ్వడం కష్టం, వాళ్ళని కలవడం కష్టం. ఇప్పుడు ఈజీ, నీకు టాలెంట్ ఉంటే వితిన్ 1 yearలో విల్ బి దేర్. ఓకే.